నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2014 ముందు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వేలేరుపాడు, కుక్కునూరు కొన్ని ఏజెన్సీ మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపాలని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పైన అప్పుడున్న ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచారు. మరి ఎట్టకేలకు సాధించారు. అవి ఇప్పుడు పోలవరం నియోజకవర్గం పరిధిలోని తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన వేలేరుపాడు, కుక్కునూరు ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చాయి. మరి ఈ ప్రాంతాల్లో పోలవరం మండలంలో అనేక గ్రామాలు వేలేరుపాడు, కుక్కునూరుతో కలుపుకుంటే ఇవన్నీ ముంపు ప్రాంతాలు. ఏ తుఫాను వచ్చినా లేదంటే ఏదన్నా వాగులు పొంగినా కూడా ఇవన్నీ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. మరి ఇప్పటికే 3 ప్రభుత్వాలు మారాయి. కాంగ్రెస్లో శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు, టీడీపీ వచ్చింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. ఎవరికి వాళ్ళే డెడ్ లైన్లు ఇస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా డెడ్ లైన్ పెట్టారు, అమలు అవ్వలేదు. మరి ఇప్పుడు టీడీపీ వచ్చి 2027 డిసెంబర్ అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చింది. అవుతుందా? చూడాలి ఏం జరుగుతుందో. మరి ఈ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు ప్రాంతాల గిరిజనులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాజెక్టు పరిధిలో పునరావాస కేంద్రాలు, భూసేకరణ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికి కూడా జాప్యం నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల విభజన కార్యక్రమాన్ని చేపట్టింది. మరి జిల్లాల విభజనలో మరి గిరిజన మండలాలు, గిరిజన గ్రామాలన్నీ కూడా ఒక జిల్లా చేయాలని ముందు ఒక ఆలోచన చేశారు. మరి అట్లా చూస్తే పోలవరం దగ్గరుండి రంపచోడవరం, అరకు వరకు కూడా ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు, ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చేస్తే ఒక జిల్లా చేస్తే చాలా దూరం అవుతుంది ప్రజానికానికి. మరి గిరిజనులు అంత దూరం వెళ్ళి అధికారులతో కానీ లేదంటే పనులుంటే చేయించడానికి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కాబట్టి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అథారిటీ, అంటే ఈ సీనియర్ ఆఫీసర్స్తో ఒక అథారిటీ పెట్టి ఈ ముంపు మండలాలకి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కలిసిన మండలాలు ఉన్నాయో ఆ మండలాలు కూడా కలుపుకొని ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు కానీ లేదంటే పునరావాసం సంబంధించిన కానీ ఆ విషయాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించడం, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, పోలవరం ప్రాజెక్టుకి భూసేకరణలో వాళ్ళంతా కూడా పూర్తిగా సహకరించారు. ఇటీవలే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరి అక్కడ కోట్ల రూపాయలు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ పర్యవేక్షణ చేయడానికి ఒక పోలవరం ప్రాజెక్ట్ ఒక అథారిటీని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్లను కూడా పెట్టి ఒక అథారిటీ పెట్టి వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ ముంపు ప్రాంతాలు, ముంపు గ్రామాలు, ముంపు మండలాలు కూడా మంచి జరగాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి గిరిజన మండలాలు, గిరిజన గ్రామాలని కూడా ఇప్పుడు కొత్త జిల్లాలకు వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదనేది చాలా స్పష్టంగానే చెప్పకనే చెప్పారు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒకటే రాబోతుంది కొత్తగా. ఈ అథారిటీ పరిధిలోకే ఈ ముంపు మండలాలు, ఏజెన్సీ గ్రామాలను కూడా ఆ పరిధిలోకి రానున్నాయి. ఇక్కడ నుండి అధికారుల పర్యవేక్షణలోనే ఈ ముంపు మండలాలన్నీ కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భూసేకరణ సంబంధించిన నిధులు రావాల్సిన బిల్లుస్ ఏమవుతున్నా అవన్నీ కూడా లక్షల రూపాయలు అవన్నీ వాళ్ళకి త్వరలో చెల్లించడానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పూర్తిగా బాధ్యత తీసుకుంటుందనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.